ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం సిల్క్ డూమ్ ట్విట్టర్ అనే దాని మీద వీడియో చూపిద్దామని. అంటే ఈ వీడియోలో సిల్క్ డూమ్ ట్విట్టర్ని ఓపెన్ చేసి చూద్దాము, ఆ లోపల ఏముంటుంది ఏం లేదన్నది. అలాగే సిల్క్ డూమ్ ట్విట్టర్ అని ఎందుకు అన్నారో ఏంటి అన్నది డిస్కస్ చేసుకుందాం. ఈరోజు నా దగ్గర ఒక డూమ్ ట్విట్టర్ అయితే ఉంది. ఇది సిల్క్ డూమ్ ట్విట్టర్. ఈ డూమ్ ట్విట్టర్ని నేను ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే చూసేటప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉండొచ్చు. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఆడియోకి సంబంధించి కానీ ఇతర టెక్నికల్ రిలేటెడ్వి నేను పెట్టినప్పుడు మీరు చూడాలనుకున్నప్పుడు చూడడానికి అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ తాలూకా పేరును బట్టే మీరు చెప్పొచ్చు. సిల్క్ అంటే మనకు తెలిసిందే కదా, సిల్క్ అంటే సిల్కీగా ఉండడం కాదు. యాక్చువల్గా ఒక క్లాత్ ఏదైతే ఉందో అది సిల్క్ మెటీరియల్తో తయారు చేసినటువంటి క్లాత్. ఓకే, ఆ బట్టని ఈ ట్విట్టర్లో యూజ్ చేశారన్నమాట. సో సిల్క్ సంబంధించిన మెటీరియల్ యూజ్ చేసి ఈ ట్విట్టర్ డిజైన్ అయితే జరిగింది. అయితే అక్కడ ఈ ట్విట్టర్లో ఈ సిల్క్ అనేది ఎక్కడ యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు అన్నది మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఈ ట్విట్టర్ని గమనించినట్టయితే మీరు మధ్యలో 4 స్క్రూస్ ఫిట్ చేసి ఉన్నాయి. ఆ స్క్రూస్ ఇప్పుడు నేను జస్ట్ రిమూవ్ చేశాను మీకు చూపించడానికని. ఓకే, 4 స్క్రూలు తీశాను. ఇప్పుడు ఈ ట్విట్టర్ని తీసి మీకు చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి పైన ఇది డూమ్. ఓకే, ఈ డూమ్ తీస్తే మనకి ఫస్ట్ డూమ్ ఇలా ఉంటుంది మీద. ఓకే, ఇది జస్ట్ కవరింగ్ అనమాట. అంటే ట్విట్టర్ తాలూకా ఏదైతే కాయిల్ ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది డూమ్. ఓకే, దాని లోపల వచ్చేది ఇది కాయిల్. ఇప్పుడు మీరు ఇక్కడ మెటీరియల్ చూస్తున్నారు కదా, ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి సిల్క్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మెటీరియల్ ఉందో ఇది సిల్క్తో తయారు చేసింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. సిల్క్ అంటే క్లాత్ రౌండ్ క్లాత్ కట్ చేసి ఆ డిజైన్లో మౌల్డ్ చేసి దాని మీద ఒక కోటింగ్ వేస్తారు. ఈ కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్టిఫ్నెస్ వస్తుంది. అది మనకి ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో, అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చిన్న బెండ్ ఇచ్చారు. ఎందుకంటే మనకి స్ప్రింగ్ టైప్ మెకానిజం కావాలి కాబట్టి, అంటే కాయిల్ పైకి కిందకి సస్పెన్షన్ అవ్వాలి కాబట్టి దానికి ఇలా జస్ట్ హంప్ పెట్టారన్నమాట. అంటే యూ షేప్లో ఒక డిజైన్ చేశారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఇది కాయిల్ జస్ట్ చూడండి, నేను ప్రెస్ చేస్తే మీకు కనబడుతుంది అనుకుంటాను. మీకు కొంచెం జూమ్ చూసారా, ఇలా ఇది కాయిల్ పైకి కిందకి మూమెంట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఆడియో ఫ్రీక్వెన్సీ ఇక్కడ 2 పాయింట్లకి ప్లస్ ఆర్ మైనస్ మనం స్పీకర్ కనెక్షన్స్ ఎప్పుడైతే ఇస్తామో, అది కూడా గుర్తుంచుకోండి, ట్విట్టర్కి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఆడియో సిగ్నల్ ఇవ్వకూడదు. క్రాస్ ఓవర్స్ యూజ్ చేయాలి, లేదంటే సమ్ కెపాసిటర్స్ని యూజ్ చేసి లో వోల్టేజ్ డౌన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మామూలు డైరెక్ట్గా వోల్టేజ్ ఇస్తే, అంటే స్పీకర్ కనెక్షన్ డైరెక్ట్గా తీసుకొచ్చి దీనికి ఇస్తే కాయిల్ కాలిపోద్ది. ఎందుకు అన్నది మనం తిరగేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా లిఫ్ట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇది కాయిల్ అనమాట. ఓకే, సింపుల్ అండి. యాక్చువల్గా ఇది ఓల్డ్ టెక్నాలజీ, ఇదేం కొత్త టెక్నాలజీ కాదు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సెల్లింగ్ పరంగా వచ్చేటప్పటికి దీన్ని సిల్క్ డూమ్ ట్విట్టర్ అని చెప్పి హైలైట్ చేసి వీళ్ళు మార్కెట్లో ఎక్కువ రేట్లకి అమ్ముతూ ఉన్నారు. యాక్చువల్గా ఇది సింపుల్ డిజైన్. చూసారా, వీరి కాయిల్ హార్డ్లీ ₹1 ఈ కాపర్ మెటీరియల్తో కలుపుకుంటే ఇది 10 రూపీస్ కంటే ఎక్కువ కాదు వీళ్ళకి. ఓకే, చాలా థిన్ మెటీరియల్తో తయారు చేసినటువంటి కాపర్ కాయిల్. ఓకే, మనకి ఇయర్ ఫోన్స్లో వాటిల్లో కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కనబడుతుంది కదా, ఇది మీద మెటీరియల్ వచ్చేసి సిల్క్ వాడారు, అందుకని దీన్ని సిల్క్ డూమ్ ట్విట్టర్ అని చెప్పి మనకి పిలువబడుతుంది.
డూమ్ ట్విట్టర్ ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మ్యాగ్నెట్కి వచ్చేటప్పటికి జస్ట్ ఏం లేదండి, దీనికి మీద స్పాంజ్ లాంటిది ఇచ్చాడు. ఎందుకంటే కాయిల్ మరీ హెవీగా వైబ్రేట్ అయితే కాయిల్ పాడవుతుంది. అందుకని వాడు ఏం చేశాడంటే జస్ట్ ఇక్కడ టచ్ అయ్యి కొంత డెప్త్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్పాంజ్ వల్ల హెవీ మూమెంట్ లేకుండా ఆపుతుంది. ఓకే, దానివల్ల స్పీకర్కి ఈ ట్విట్టర్కి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఆ పేపర్ ఏదైతే ఉందో, సిల్క్ పేపర్ ఏదైతే ఉందో అది పాడవకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ హెవీ మూమెంట్ అవ్వకుండా, దానికి ఇచ్చినటువంటి డిజైన్ కంటే ఎక్కువ మూమెంట్ అవ్వకుండా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. అన్న మీరు తప్పుగా చెప్తున్నారు లేదంటే ఏది అనుకుంటే మీరు కామెంట్స్ కూడా పెట్టచ్చు. సో నేను కరెక్ట్ చేయడానికి చెప్తాను. లేదంటే మీరు చెప్పిన దానికి నాకు ఇంకా క్లారిటీ కావాలన్నా మీరు ఏదైతే కామెంట్ సెక్షన్లో మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే నేను వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.